సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. గురువుగారు నమస్కారం. గురువుగారు నమస్కారం తల్లి. మరి 2026లో ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది గురువుగారు తెలియజేస్తారా? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోపయో నామ. చూసేవంటి వీక్షబంతుకు నమస్కారం. అంతా మంచి జరగాలి. అదే విధానంగా 2026 నూతన ఆంగ్లేయ సంవత్సరానికి శుభాకాంక్షలు చెప్పుతూ మరి ధనురాశికి ఏ విధానంగా ఉంటుందో ఎంతో ఆత్రంగా ఎంతో చూస్తున్నారు. మొట్టమొదటిగా వివాహం పరంగా మనం చూసుకుంటే అయితే మాత్రాన ఎప్పటి నుంచో కూడాను ఎదురు చూస్తున్న వంటి కూడా వివాహం ఏదైతే ఉందో వాళ్ళకి శుభవార్త వినడానికి మంచి అవకాశాలు కనబడటానికి అవకాశం ఉంటుంది. సో ఎటువంటి అయినా కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి మంచి ఆరోగ్యపరమైనటువంటి కళ్యాణం యోగదాయకం రావటం జరుగుతుంది. మంచి అమ్మాయి కానీ మంచి హెల్తీగా ఉన్న వాళ్ళు దొరుకుతారు. అనారోగ్యంగా లేకుండా అటువంటి లేకుండా ఏది లేకుండా ఈ రోజుల్లో చాలా వరకు డిఫికల్ట్స్ ట్రబుల్స్ పడుతూ ఉన్నారు పాపం అందరు కూడా. సో అవన్నీ ఏం లేకుండా చాలా చక్కగా అన్ని హెల్తీగా ఉండేటట్టుగా దొరకడం జరుగుతుంది. మంచి సక్సెస్ఫుల్ అవుతారు. సో అనేక రకమైనటువంటి ఏది విద్యాపరమైనటువంటి చూసుకుందాం. కేజీ నుంచి పీజీ దాకా చూసుకుంటే ధనురాశి వాళ్ళకి చాలా వరకు ఏంటంటే ప్రెషర్స్. ఈ ప్రెషర్స్ వల్ల చదవాలియా చదవకూడదా, ఎలా ఉంటుందో ఎలా ఉండదో అనేక రకమైనటువంటి ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. సో దీనివల్ల ఏంటంటే ఉపాసన చేసి, అంటే చదవడం కూడా ఒక ఉపాసన అంతే కదమ్మా. వేద పాఠశాల కావచ్చు, ఇది చదవడం ప్రతిదీ కూడాను ఏంటంటే స్టడీస్ మైండ్ అనేది ఏకాగ్రత పెట్టుకోవడం వల్ల చక్కటి అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశాలు కనపడుతూ ఉంటుంది. సో ఈ 2026లో కూడా ఎడ్యుకేషన్ అనేది బాగుంది. కొంచెం స్ట్రెస్ ఉంటుంది అంతే చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం వ్యవసాయ రంగం. అవును గురుగారు, ఎలా ఉంది గురుగారు ధనుసు రాశి వారికి వ్యవసాయ పరంగా? ధనుసు రాశి వారికి వ్యవసాయ రంగం వాళ్ళకి చాలా టాప్లో ఉందమ్మా. ఎటువంటి కూడా చూసుకుంటే నష్టం లేదు. చాలా అద్భుతమైనటువంటి టాప్లో ఉంది. చాలా సక్సెస్ఫుల్ అవుతారు. అన్ని విధాలమైనటువంటి ముందుకుంటారు. అనేక రకమైనటువంటి సమస్యల నుంచి బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. సో మీరు పెట్టేవంటి దిగుబడి పాడి పంట ఏదైతే ఉందో దాంట్లో ఎటువంటి కూడా నష్టం కలగకుండా అనేక రకమైన ఇబ్బంది లేకుండా బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. మంచి పెట్టుబడులు లాభాలు ఎంత పెడితే అంత లాభాలు వస్తాయి. చాలా వరకు సక్సెస్ఫుల్ అవుతారు. 100% మంచిగా జరుగుతుంది. మీకు భయపడే విషయం ఏం లేదు. సో దీర్ఘాయుష్గా ఉంటారు. అన్ని విధాలుగా బాగా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ప్రత్యేకంగా వీళ్ళు ఇప్పుడు రూపాయి పెట్టారు అనుకోండి పాడి పంటలో, చక్కగా వాళ్ళకి 10 రూపాయలు 11 రూపాయలు లాభం రావడానికి అవకాశాలు ఉంటాయి. చాలా అద్భుతమైన లాభాలు ఉన్నాయి ధనుసు రాశి వారికి. సో హ్యాపీగా పెట్టుబడి ఏదైనా పెట్టొచ్చు వ్యవసాయ పరంగా. సో సంతాన పరంగా మనం మాట్లాడుకుందాం. సంతానపరమైన విషయం చూసుకుంటే అయితే మాత్రాన ధనురాశి వాళ్ళకి అనేక రకమైనటువంటి సమస్య నుంచి ఉన్న ఎటువంటి కూడా ఇబ్బంది కలుగుతున్నా వాళ్ళకి మంచి శుభవార్త వినడానికి అవకాశాలు కనపడుతుంటాయి. 50-50 ఛాన్సెస్ ఉంటాయి. అంటే కావచ్చు అవ్వకపోవచ్చు ఇవ్వండి. సో అటువంటి అన్నీ కూడా మనకు కనపడుతూ ఉంటాయి. సో కొద్దిగా ఏదైనా కూడా ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యం తెచ్చుకొని ముందు అడుగు పెట్టుకుంటే తప్పకుండా శుభవార్త వింటారు. తప్పకుండా ధనుసు రాశి వారికి సంతాన పరంగా 50-50 ఛాన్సెస్. సో మనం చివరిలో పరిహారం కూడా తెలియజేసుకుందాం గురువు గారు. మరి బిజినెస్ పరంగా చాలా మంది ధనుసు రాశిలో ఉన్నవారు కూడా బిజినెస్ పెట్టాలి, ఎందుకంటే ఇప్పుడు అందరు కాన్సన్ట్రేషన్ గురువు గారు బిజినెస్ పరంగా ఉంది. జాబ్ చేస్తున్నా బిజినెస్ చేస్తున్నారు. మరి ధనుసు రాశి వారు బిజినెస్ లో పెట్టుబడులు పెట్టొచ్చా? ఏ విధంగా ఉంది? ఏ విధమైన 2 చేతులు సంపాదించుకోకపోతే ఈ రోజుల్లో చాలా కష్టం. ఇల్లు ఎక్కువగా గడవట్లేదు. 2 చేతులు సంపాదన ఉండాలి. ఎంత సంపాదించుకుంటే అంత లాభదాయకం రావడం అని జరుగుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి సమస్య నుంచి బయటపడాలంటే బిజినెస్ పరమైనటువంటి వాళ్ళకి 2026లో చాలా వరకు సక్సెస్ఫుల్ కలగడానికి అవకాశం ఉంది. పెట్టవచ్చు. మీరు ఇన్వెస్ట్మెంట్ 1 లక్ష రూపాయలు పెడుతున్నారు. మీరు దాంట్లో మంచిగా మీరు 2 లక్షలు 3 లక్షల లాభం వచ్చేటానికి ఉంటుంది. సో దానికి భయపడే విషయం ఏం లేదు. సో మీ యొక్క బిజినెస్ ఏదైతే ఉందో ఇది చేసుకోవచ్చు. సో పెట్టే ముందు కూడా కొంతమంది ఆస్ట్రాలజర్స్ వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటే బాగుంటుంది అంటారు, డైరెక్ట్ పెట్టేస్తే బాగుంటుంది అంటారా గురుగారు? మళ్ళీ గురువులను వాళ్ళు సంపాదించారు అనుకోండి, అద్భుతంగా వాళ్ళకి మంచి సూచనలు ఉంటాయి. ఇంకా మీ గైడ్ లైన్స్ ద్వారా మేము ఇంకా ముందు వెళ్ళచ్చు. తప్పు పోకుండా ఇలా చేయండి అమ్మ, ఇలా చేసుకోండి, ఇలాంటి పరిహారం చేసుకోండి, ఇటువంటి చేసుకుంటే
సక్సెస్ఫుల్ అవుతుంది అన్నట్టు మనం ముందు వెళ్ళవచ్చు. అంటే గురుగారు ఈ రాశి వారికి ఇది స్టార్ట్ చేస్తే బాగుంటుంది, కొందరికి కన్స్ట్రక్షన్ అని, కొందరికి క్లోత్స్ అని, అలా ఏమైనా తెలియజేస్తారా గురుగారు మీ పరంగా కానీ ఆస్ట్రాలజిస్ట్ మా పరంగా? నాడీ శాస్త్రం ప్రకారంగా చూసుకుంటే అయితే మాత్రం కన్స్ట్రక్షన్ పరంగా కూడా బాగుంటుంది, బిజినెస్ పరంగా అన్ని అలా విధాలుగా ఉంటుంది. ఒక్కొక్కరికి రాశిని బట్టి ఉంటుందా, గ్రహాల ప్రభావం బట్టి ఉంటుందా? రాశి ప్రభావం ఉంటుంది. రాశి ఓకే. గ్రహాలు ఏంటి అంటే వాళ్ళకి రావడం పోవడం దిగుబడి పెరగటం అలాంటివి జరుగుతూ ఉంటాయి తప్ప కొన్ని అలాంటివి చూసుకోవచ్చు. అదే గురుగారు, ఎందుకంటే మళ్ళీ గురువు గారు పెట్టమన్నారు కదా అని పెడదాం. అలా ఈ ఒపీనియన్స్ కూడా తీసుకుంటే మీ ద్వారా కానీ వారి ఇంటి దగ్గర ఆస్ట్రాలజిస్ట్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఎక్కడైనా సంపాదించుకోవచ్చు, మన దగ్గర అనే కాకుండా వాళ్ళ దగ్గర ఉన్నవంటి అయ్యగారులు ఎవరినైనా సంపాదించుకొని చేసుకోవచ్చు. మరి ఆరోగ్యపరంగా గురువు గారు అది మెయిన్. సో బిజినెస్ పెట్టాలన్నా ఆరోగ్యం, పిల్లల్ని స్కూల్ కి పంపించాలన్నా ఆరోగ్యం ఉండాల్సిందే. దాంట్లో ఇప్పుడు మనకి చూసుకుంటే అయితే మాత్రం ఆరోగ్యపరంగా కొద్దిగా 50-50గానే కనపడుతుందమ్మా. కొద్దిగా జాగ్రత్త వహించాలి, అనే మందులు బాగా వాడితే సరిపోతుంది. మంచి పియాట్రిషియన్స్ బాగా కలిసి చేసి వాళ్ళ ఒక ఒపీనియన్స్ తీసుకొని ముందు అడుగు పెడితే సక్సెస్ఫుల్ అవుతాయి. సో ఆరోగ్యపరమైన విషయాల్లో చూసుకుంటే కొంచెం జాగ్రత్త వహించడానికి విశేషం. ఆరోగ్యపరంగా ధనుసు రాశి వారికి కొంత జాగ్రత్తగా ఉండాలి ముందుగానే గురువు గారు చెప్పినారు. ఎస్ గురువు గారు, మరి సినీ రాజకీయ ప్రముఖులు ధనుసు రాశిలో ఉంటారు కదా గురువు, వారికి ఎలా ఉండబోతోంది? వాళ్ళకు కూడా అంతేనమ్మా. అదే విధానం బట్టి చూసుకుంటే మాత్రాన వాక్కు చైతన్యంతోనే ముందుగా సక్సెస్ఫుల్ కలగడానికి అవకాశం ఉంటుంది. చక్కటి పరిహారం చేసుకొని మీరు ముందుకు వెళ్తే రాజకీయ వ్యక్తులు కానీ సినీ తారలు కానీ అనేక రకంగా ఉన్నవాళ్ళు కళాకారులు కానీ అందరూ కూడా సక్సెస్ఫుల్ అవుతారు. 2026లో వాళ్ళ శుభవార్తని వింటారు. మరి గురువు గారు, ధనస్సు రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే గనక ఇంకా సజావుగా వారి పనులన్నీ కూడా సాగుతాయి? ఏం పరిహారాలు ఉంటారు? వీళ్ళు ప్రత్యేకంగా పెరుమాళ్ళని ఉంటుంది కమ్మా, వెంకటేశ్వర స్వామి. పెరుమాళ్ వెంకటేశ్వర స్వామి ప్రతి శనివారం రోజు స్వామివారికి తులసి దళంతో పూజ చేసి చక్కగా స్వామికి తులసి దళం మాల వేసి దద్దోజనం అంటుంటారు కదమ్మా, పెరుగన్నం దద్దోజనం అంటారు కదా తెలుగులో. దద్దోజనం పెడితే చాలా వరకు బాగుంటుంది. సో మా దాంట్లో తైరు సాదం అంటాం. అంటే గురుగారు, తైరు సాదం అంటే పెరుగన్నమే. ఓకే, దద్దోజనం, పెరుగన్నం, తైరు సాధనం ఏదైనా స్వామికి అర్పించి స్వామివారికి పెడితే చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది. దీపారాధన ఏమైనా తెలియజేస్తారు? వీళ్ళు ప్రత్యేకమైన బియ్యపు దీపారాధన ఆవునైతో పెట్టి చేపించుకుంటే చాలా చక్కటి ఫలితం లభిస్తుంది. ధన్యవాదాలు గురుగారు. ధనుసు రాశి వారి గురించి కూడా తెలియజేసినందుకు నమస్కారం గురుగారు. నమస్కారం.